హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అనూహ్యమైన ట్విస్టులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా హౌస్లో సోనియా, పృథ్వీ, నిఖిల్ చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఈ ముగ్గురు ఒకే ప్లాన్లో ఉండటంతో ఒకరి ప్లాన్ల గురించి మరొకరు చర్చించుకుంటూ క్లాన్ విజయానికి దోహదపడుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా పృథ్వీ డైరెక్ట్గా నిఖిల్ ముఖం మీదే నేను నీ క్లాన్లోకి వచ్చి తప్పు చేశాను అంటూ చెప్పేయడంతో నిఖిల్ చాలా హర్ట్ అయ్యాడు. అసలు ఏమైంది, పృథ్వీ అలా ఎందుకు చెప్పాడు అంటే ఈ వారం నామినేషన్స్ చాలా హాట్గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వారం నామినేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా సరైన పాయింట్స్తో సరైన రీతిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రతి ఒక్కరూ తమకు తగ్గ పాయింట్ని ఖచ్చితంగా వినిపించి ప్రేక్షకుల ముందు పెట్టే ప్రయత్నం అయితే చేశారు. దీనితో అందరూ నామినేషన్స్ చాలా హైలైట్ అవ్వబోతున్నాయి అని చెప్పవచ్చు. ఇక ఇది ఇలా ఉంటే చివరిగా నామినేషన్స్ ముగిసే సమయానికి మొత్తం 7 మంది అయితే నామినేషన్స్లోకి రావడం జరిగింది. 7 మంది నామినేషన్స్లోకి వచ్చిన సమయంలో బిగ్ బాస్ మాట్లాడుతూ నిఖిల్ చీఫ్ అయిన కారణంగా స్పెషల్ పవర్ ఇస్తున్నట్టు తెలిపి ఆ స్పెషల్ పవర్ యూజ్ చేసుకొని నామినేషన్స్లో ఉన్న 7 మందిలో నుంచి ఒకరిని డైరెక్ట్గా సేవ్ చేయాలంటూ నిఖిల్కి చెప్పాడు. దీంతో నిఖిల్ క్షణం ఆలోచించి వెంటనే నేను నైనికాని సేవ్ చేస్తున్నట్టు చెప్పాడు. అలాగే ఆ తర్వాత బిగ్ బాస్ రీజన్ ఏంటి అని అడగ్గా అందరూ పాయింట్స్ కరెక్ట్గా చెప్పారు. నామినేషన్స్లో నైనికాకి చెప్పిన పాయింట్ నాకు కరెక్ట్గా అనిపించలేదు, అందుకే నేను సేవ్ చేస్తున్నాను నైనికను నామినేషన్స్ నుండి అంటూ నిఖిల్ చెప్పడం అయితే జరిగింది. అక్కడితో నామినేషన్స్ ముగిసిపోయాయి. మొత్తం 6 మంది అయితే నామినేషన్స్లోకి వచ్చారు. ఆ 6 మంది ఎవరు అంటే నబీల్, మణికంఠ, ప్రేరణ, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం, సోనియా. అయితే ఈ నామినేషన్స్ ముగిసిన తర్వాత నిఖిల్ అలాగే పృథ్వీ మాట్లాడుకుంటూ పృథ్వీ అయితే నిఖిల్ హర్ట్ అయ్యేలాగా మాట్లాడాడు. నేను అసలుకి నీ క్లాన్లోకి రాకపోవాల్సింది, నేను అనవసరంగా నీ క్లాన్లోకి వచ్చాను, ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు నాకు రెడ్ ఎగ్ ఎందుకు ఇవ్వలేదు అంటూ మాట్లాడటంతో అలా మాట్లాడకు పృథ్వీ అని నిఖిల్ చెప్తున్నప్పటికీ నువ్వు ఒకవేళ నాకు రెడ్ ఎగ్ ఇచ్చింటే నాతో టాస్క్లో పోటీ పడాల్సి వస్తుందేమో అన్న భయంతో నువ్వు మళ్ళీ ఎక్కడ చీఫ్ కాకుండా పోతావన్న అనుమానంతోనే నాకు రెడ్ ఎగ్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. అలాగే ఈరోజు కూడా నీకు అవకాశం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నన్ను కానీ సోనియాను కానీ సేవ్ చేస్తావు అని అనుకున్నాను, కానీ నువ్వు నైనికను సేవ్ చేసావు చూడు, నేను నీ క్లాన్లోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ నిఖిల్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే నిఖిల్ మాత్రం నేను ఒకటి ఆలోచిస్తే ఇంకోటి వీళ్ళు ఆలోచిస్తున్నారు అంటూ తనలో తాను కుమిలిపోతున్నాడు. ఫైనల్లీ పృథ్వీ నిఖిల్తో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.